భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ కేటీపీఎస్లో కూలింగ్ టవర్స్ను కూల్చివేశారు. మొత్తంగా 8 కూలింగ్ టవర్స్ను అధికారులు కూల్చివేశారు. విద్యుత్ యూనిట్ మూతపడి ఏళ్లు గడుస్తున్నా కూడా కూలింగ్ టవర్స్ అలాగే ఉండటంతో పలు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అలాగే ఈ కూలింగ్ టవర్స్ను కూల్చివేసి ఆ ప్రాంతాన్ని సద్వినియోగం చేసుకునేందుకు యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. పంతొమ్మిది 1966లో ఈ టవర్స్ను జపాన్ టెక్నాలజీతో నిర్మించారు. తొలుత ఏ స్టేషన్లో 60 మెగావాట్ల సామర్థ్యం కలిగిన 4 యూనిట్స్ని నిర్మించగా 1977లో బి మరియు సి స్టేషన్స్లో 120 మెగావాట్ సామర్థ్యం కలిగి ఉన్న 4 యూనిట్స్ను నిర్మించారు. ప్రస్తుతం ఓఎండ్ఎంలో 770 మెగావాట్స్ విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంతో కొనసాగుతుంది. 2022లో ఓ కేంద్రం కాలుష్య నియంత్రణ మండలి ఆదేశానుసారం ఈ స్టేషన్స్ను మూసివేశారు.